నమస్కారం. కోపం గురించి మనం ఆలోచించినప్పుడు మనకు సాధారణంగా ఏం గుర్తొస్తుంది? ఒక ఆయుధంలా, ఒక శక్తిలా కదా. మనకు అన్యాయం జరిగినప్పుడు మనల్ని కాపాడుకునే ఒక సాధనంగా చూస్తాం. కాని ఒకవేళ ఆ ఆయుధం మనవైపే గురిపెట్టి ఉంటే, ఆ శక్తి మనల్నే కాల్చేస్తుంటే, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం ఇదే. ఈరోజు మనం కోపం గురించి ఒక చాలా పాత బౌద్ధ గ్రంథం చెప్పిన విషయాలు చూద్దాం. దీని పేరు అంగుత్తర నికాయ. అందులో కోధన సుత్త అనే భాగం కోపాన్ని మనం అస్సలు ఊహించని కోణంలో చూపిస్తుంది. అంటే ఈ గ్రంథం కోపాన్ని ఒక బలంగా చూడట్లేదు. దానికి బదులుగా మన శత్రువులు మనకు ఏ కీడు జరగాలని బలంగా కోరుకుంటారో ఆ కోరికలన్నిటినీ మన కోపం ద్వారా మనమే ఎలా నెరవేరుస్తున్నామో ఇది చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈరోజు మనం శత్రువుకు మన కోపం ఇచ్చే 7 బహుమతులు అనే అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. అవును, ఇది చాలా వినూత్నమైన ఆలోచన. ఇది కేవలం నీతులు చెప్పడం గురించి కాదు, కోపం మనల్ని మానసికంగా ఎలా నాశనం చేస్తుందో చెప్పే ఒక లోతైన విశ్లేషణ అన్నమాట. ఈ గ్రంథం ప్రకారం మనం కోపంతో రగిలిపోతున్నప్పుడు మనం వేరొకరికి శత్రువు కాదు, మనకు మనమే అతిపెద్ద శత్రువుగా మారుతున్నాం. అంటే శత్రువు చెయ్యాల్సిన పనిని మనమే మన చేతులతో చేసుకుంటున్నామన్నమాట. ఖచ్చితంగా. సరే, అయితే దీని కొంచెం విడమర్చి చూద్దాం. ఒక శత్రువు మనకు 7 రకాల కీడులు జరగాలని కోరుకుంటాడట. మనం కోపానికి లొంగిపోయినప్పుడు ఆ 7 బహుమతులను మనమే వారికందిస్తున్నాం. అందులో మొదటిది వికారం. ఇది చాలా ప్రత్యక్షమైనది కదా. ఖచ్చితంగా. శత్రువు ఏమని కోరుకుంటాడు? నా శత్రువు అందవిహీనంగా కనిపించాలి అని. ఈ సూత్ర ప్రకారం మనం ఎంత బాగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నా కోపం మన ముఖంలోకి రాగానే మనం వికారంగా కనిపిస్తాం. నిజమే, ముఖగవళికలు మారిపోతాయి, కళ్ళు ఎర్రబడతాయి. శత్రువుకు ఆనందాన్నిస్తుందన్నమాట. అదే మొదటి బహుమతి. అంటే మన లోపల శాంతి లేకపోతే బయటక్కూడా అందంగా కనిపించలేము. బహుశా అందుకేనేమో రెండవ బహుమతి కూడా దీనికి సంబంధించిందే, సరిగ్గా నిద్ర పట్టకపోవటం. అవునవును, శత్రువు కోరుకునేది అదే కదా. నా శత్రువు ప్రశాంతంగా నిద్రపోకూడదు, రాత్రంతా మదనపడాలి అని. ఇది మనందరికీ అనుభవమే. కోపంగా ఉన్నప్పుడు రాత్రి పడుకుంటే అవే ఆలోచనలు పదే పదే తిరుగుతూ ఉంటాయి. అస్సలు నిద్ర పట్టదు. సరిగ్గా. అత్యంత విలాసవంతమైన పరుపు మీద పడుకున్నా సరే కోపంతో రగిలిపోతున్న మనసుకి ప్రశాంతత దొరకదు. దీన్ని మనం ఆధునిక సైకాలజీతో పోల్చవచ్చు. స్ట్రెస్, యాంగ్జైటీ. అవును, ఇవన్నీ నిద్రను పాడు చేస్తాయి. ఈ గ్రంథం మనసు ఒత్తిడికి గురవుతుంది అని వర్ణించింది. వేల సంవత్సరాల క్రితం వాడిన ఈ పదం ఎంత సరైనదో చూడండి. నిద్ర సరిగ్గా లేనప్పుడు మనస్సు సరిగ్గా పనిచెయ్యదు, ఏది మంచో ఏది చెడో కూడా తేల్చుకోలేం. బహుశా అదేనేమో మూడవ బహుమతికి దారితీస్తుంది. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. లాభ నష్టాలు. అంటే కోపం మనల్ని నష్టాన్ని లాభంగా, లాభాన్ని నష్టంగా చూసేలా చేస్తుందట. ఇది ఎలా సాధ్యం? ఇది అభిజ్ఞా వక్రీకరణ, అంటే కాగ్నిటివ్ డిస్టార్షన్ అన్నమాట. కోపం మన ఆలోచన సరళిని పూర్తిగా వక్రీకరిస్తుంది. మన తీర్పు మబ్బు పట్టినట్టు అయిపోతుంది. ఒక ఉదాహరణ చెప్పగలరా? చెప్పాలంటే, కోపంలో ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేయడం, ఆ క్షణంలో అది సరైన నిర్ణయంగా, ఒక విజయంగా అనిపించవచ్చు. వాడి ముఖం మీద రాజీనామా పత్రం విసిరికొట్టాను అనే ఒక ఆవేశముంటుంది. ఖచ్చితంగా. కానీ తర్వాత అది ఎంత పెద్ద నష్టమో అర్థమవుతుంది. అలాగే కోపంతో ఒక చెడ్డ పెట్టుబడి పెట్టడం, ఆ క్షణంలో గెలవాలనే తపనతో చేసే పని లాభంగా కనిపించవచ్చు. అంటే మనం వాస్తవికతకు వ్యతిరేకంగా ఆలోచిస్తామన్నమాట. అవును, శత్రువు కోరుకునేది అదే కదా, మన ఆర్థిక పతనం. కోపం ద్వారా మనం ఆ కోరికను నెరవేరుస్తున్నాం. ఈ ఆర్థిక పతనమనే ఆలోచన 4వ బహుమతికి దారితీస్తుంది: సంపద నష్టం. అవును, ఇది కేవలం చెడ్డ నిర్ణయాల వల్లే కాదు. కోపంతో చేసే పనులు తరచుగా చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చు. గొడవలు, ఆస్తి నష్టం. ఆహా, వాటికి జరిమానాలు కట్టాల్సి రావచ్చు. సరిగ్గా. ఇది నేరుగా మన సంపదను హరిస్తుంది. వ్యాపార అవకాశాలు చేరారిపోతాయి. ఇది మనం శత్రువుకిచ్చే 4వ బహుమతి. సంపద పోయినప్పుడు సహజంగానే సమాజంలో మన విలువ కూడా తగ్గుతుంది. 5వ బహుమతి అదేనేమో: కీర్తి నష్టం. అవును, కీర్తికి కోపానికి చాలా లోతైన సంబంధముంది. కీర్తిని సంపాదించడానికి చాలా జాగ్రత్త అవసరమని ఈ సుత్త చెబుతుంది.
అంటే ఒక సంయమం, ఆలోచన ఉండాలి. కాని కోపం ఆ జాగ్రత్తను నాశనం చేస్తుంది. ఒక్క క్షణం ఆవేశంలో మనం అన్న మాట మన సంవత్సరాల కీర్తిని మంటగలిపేయగలదు. నిజమే. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇది మరీ ఎక్కువగా చూస్తున్నాం. ఖచ్చితంగా. కీర్తి ఒక గాజుపాత్ర లాంటిది. నిర్మించడానికి ఏళ్లు పడుతుంది. పగలగొట్టడానికి ఒక్క క్షణం చాలు. కోపం ఆ క్షణాన్ని సృష్టిస్తుంది. ఇది శత్రువుకు మనమిచ్చే 5వ బహుమతి. ఇక డబ్బు పోయి, పరువు పోయిన తర్వాత మిగిలేది ఒంటరితనం. 6వ బహుమతి ఇదే, స్నేహితుల నష్టం. ఇది చాలా సహజంగా అనిపిస్తుంది. అవును, చాలా తార్కికమైన పరిణామం. ఎవరు నిరంతరం కోపంతో, చిరాకుతో ఉండే వ్యక్తితో స్నేహం చేయాలనుకోరు కదా. అలాంటి వారితో ఉంటే మనశ్శాంతి ఉండదు. అందుకే బంధువులు, స్నేహితులు కూడా కోపంతో ఉన్న వ్యక్తికి దూరంగా జరుగుతారు. వాళ్ళు చెడ్డవాళ్లు కాబట్టి కాదు, తమను తాము కాపాడుకోవడానికి. అవును, ఇది ఆ వ్యక్తిని సామాజికంగా ఒంటరిని చేస్తుంది. సంపద, కీర్తి, స్నేహితులు ఈ జీవితంలో ముఖ్యమైనవన్నీ కోల్పోతాం. ఇక 7వ, చివరి బహుమతి చెడుగతి, అంటే పునర్జన్మ. ఇది కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది. అవును, ఈ బోధన యొక్క చట్రంలో దీన్ని అర్థం చేసుకోవాలి. కోపమనేది కేవలం ఒక మానసిక స్థితి కాదు, అది మనల్ని చెడు పనులు చేసేలా ప్రేరేపిస్తోంది. అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం. సరిగ్గా. కోపంతో చేసే హింసాత్మక చర్యలు, పరుషమైన మాటలు, చెడు ఆలోచనలు ఇవన్నీ ప్రతికూల కర్మను సృష్టిస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ చర్యలు మరణం తర్వాత దురదృష్టకరమైన పునర్జన్మకు దారితీస్తాయి. ఇది కోపం వల్ల కలిగే అంతిమ దీర్ఘకాలిక పరిణామం. ఈ 7 బయట కనిపించే నష్టాల తర్వాత ఈ సుత్త మన అంతర్గత స్థితిపై దృష్టి సారిస్తుంది. ఇక్కడ ఇది మరింత లోతుగా, ఆసక్తికరంగా మారుతుంది. ఈ సుత్త కోపంతో ఉన్న వ్యక్తిని చీకటి రాశిలో ఉన్నట్లు వర్ణిస్తుంది. ఈ చీకటి రాశి అనే పదం చాలా బలంగా ఉంది. దాని అర్థమేంటి? దాని అర్థం ఆ పూర్తి స్పష్టతను కోల్పోవడం, మానసికంగా గుడ్డివాళ్లమవ్వడం. గ్రంథం ఇలా చెబుతుంది: కోపంతో ఉన్న వ్యక్తి తన సొంత ప్రయోజనాన్ని తెలుసుకోలేడు. కోపంతో ఉన్న వ్యక్తి ధర్మాన్ని చూడలేడు. ఇక్కడ ధర్మమంటే ఏది సరైన మార్గమో, ఏది మనకు నిజంగా మేలు చేస్తుందో అది. అవును, కోపం మనల్ని వాస్తవికతకు గుడ్డివారిని చేస్తుంది. ఆ క్షణంలో మనం చేసే చెడ్డ పనులు మంచిగా అనిపించవచ్చు, కాని కోపం చల్లారిన తర్వాత నిప్పుతో కాల్చినట్లు బాధను, పశ్చాత్తాపాన్ని కలిగిస్తాయని ఈ గ్రంథం హెచ్చరిస్తుంది. నిజమైన ప్రమాదం లోపలి నుంచే పుడుతుంది అని కూడా ఈ సుత్త చెబుతోంది. అంటే మనం బయటి శత్రువుల గురించి ఆందోళన చెందుతాము, కాని అసలైన శత్రువు మన అదుపులేని కోపమేనని ఇది సూచిస్తోంది. ఖచ్చితంగా. ఇది దృక్కోణంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఆలోచించండి, ఒక బాహ్య శత్రువు మనకు ఎంత నష్టం చేయగలడు. బహుశా మన ఆస్తిని దొంగిలించగలడు, మనల్ని గాయపరచగలడు. అంతే. కాని మన కోపం అంతకంటే ఎక్కువ నష్టం చేస్తుంది. అది మన నిద్రను, శాంతిని, విచక్షణను, సంపదను, కీర్తిని, స్నేహితులను, చివరికి మన ఆధ్యాత్మిక భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. అంటే బయటి శత్రువు చెయ్యలేని పనిని మన కోపం మనతోనే చేయిస్తుందన్నమాట. సరిగ్గా. మనం కోపం ద్వారా మనకు చేసుకునే నష్టం చాలా ఎక్కువ. ఈ గ్రంథం ఇంకా తీవ్రమైన ఉదాహరణలు కూడా ఇస్తుంది కదా. కోపంతో ఉన్న వ్యక్తి తన సొంత తల్లిదండ్రులను లేదా తనను తాను కూడా హాని చేసుకోగలడని. అవును, అది ఈ తాత్కాలిక ఉన్మాదం యొక్క పరాకాష్ఠను చూపించడానికి. కోపమనేది ఎంత పవిత్రమైన బంధాలను కూడా కరిగించి ఊహించలేని హింసకు దారితీస్తుందో చెప్పడానికి ఆ ఉదాహరణలు. అది పిచ్చిపట్టిన స్థితి లాంటిది. అవును, అక్కడ ఏది ముఖ్యమైనదో వ్యక్తి మర్చిపోతాడు. ఇదంతా వింటుంటే చాలా నిరాశగా, భయంగా అనిపిస్తోంది. ఈ గ్రంథం దీన్నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపిస్తుందా? చూపిస్తుంది. అదృష్టవశాత్తు చూపిస్తుంది. ఇది కోపాన్ని మార యొక్క ఉచ్చు అని పిలుస్తుంది. అంటే మన హృదయంలో ఉండే ఒక భ్రమ, ఒక వల. ఓ! ఈ ఉచ్చును తెంచడానికి ఒక భిక్షువు 4 సాధనాలను ఉపయోగించాలని చెబుతుంది. ఇవి మనందరికీ ఉపయోగపడతాయి. సరే, అవేంటి? మొదటిది ఆత్మనిగ్రహం. అంటే కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా ఉండటం. అవును, ఆ మొదటి ప్రేరణను అదుపులో ఉంచుకోవటం, ఆగి ఆలోచించడం. సరే, రెండవది? రెండవది విచక్షణ. అంటే కోపాన్ని అది ఉన్న రూపంలో చూడటం. దాన్ని ఒక శక్తిగా కాకుండా
ఒక విధ్వంసక శక్తిగా, మనల్ని కాల్చేసే విషంగా చూడటం, దాని నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవటం. మూడవది పట్టుదల అనుంది. అవును, పట్టుదల. అంటే ఎల్లప్పుడూ స్పృహతో ఉంటానికి చేసే నిరంతర ప్రయత్నం. ఇది ఒకసారి చేసి వదిలేసేది కాదు. నిరంతరం సాధన చెయ్యాలి. ఖచ్చితంగా. ఇక నాలుగవది సరైన దృక్పథం. అంటే మన చర్యలకు పర్యవసానాలు ఉంటాయని అర్థం చేసుకోవటం. అవును, మన కోపపూరిత చర్యలు చివరికి మనకే హాని కలిగిస్తాయనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. అంటే ఇది ఎప్పుడూ కోపం రాకుండా ఉండటం గురించి కాదు. అది అసాధ్యం కావచ్చు. కాని కోపం వచ్చినప్పుడు దానికి బానిస కాకుండా దానితో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవటం గురించి. సరిగ్గా. మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అనేది ఈ సుత్తులోని చివరి సందేశంలా అనిపిస్తుంది. కోపానికి లొంగిపోయి మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. ఆ వలను తెంచుకుని బయటపడే నేర్పును సంపాదించుకోవాలి. మరి ఈ చర్చ సారాంశమేమిటి? ఈ పురాతన గ్రంథం కోపంపై ఒక శక్తిమంతమైన, పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని అందిస్తోంది. అది మనల్ని రక్షించే కవచం కాదు, మనకు మనమే చేసుకునే గాయం, మనకు కీడు కోరేవారికి మనమిచ్చే 7 బహుమతుల శ్రేణి. అవును, ఇది మన కోపానికి ఇతరులను నిందించడం నుండి, మన అంతర్గత స్థితికి మనమే బాధ్యత వహించడం వైపు దృష్టిని మళ్లిస్తోంది. అత్యంత ముఖ్యమైన ప్రమాదం బయట ఎక్కడో లేదు, అది మన లోపలే పుడుతుంది అనేదిక్కడి కీలకమైన అవగాహన. మనల్ని నాశనం చేయగల అతిపెద్ద శక్తి మన శత్రువు కాదు, మన కోపమే. ఈ చర్చ వింటున్నవారు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన. ఇది ఈ గ్రంథం నుండే ప్రేరణ పొందింది. తదుపరిసారి మనకు నిరాశ, అసహనం లేదా కోపం కలగడం మొదలైనప్పుడు ఒక్క క్షణమాగి, నేనిప్పుడు నా శత్రువుకు ఏ బహుమతి ఇవ్వబోతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, బహుశా ఆ ఒక్క ఆలోచన మన ప్రతిస్పందనను మార్చగలదేమో.